కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటేనేసయ్యా, నీ ఉంటే నాకు పాడదాం అందరం, నీ వెంటే నేనుంటేనేసయ్యా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆస్తులే ఇడనాడిన ఆరోగ్యం క్షీణించిన అన్ని పోయిన అనాథగా మిగిలిన ఆతులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రభు స్తోత్రం నాయనా, మీరు మాతో ఉన్నందుకే వందనాలు. నీ మాటను మాకు అనుగ్రహించి ధైర్యపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ బ్రతుకునావా పగిలిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చిన ప్రభువా, మా జీవితానికి చుక్కాని నీవుగా ఉండి నడిపిస్తున్న మహోన్నతుడానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. జీవము గల దేవా, స్తుతి స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం. స్తుతి స్తోత్రాలు మీ నామమునకే చెల్లును గాక. కుటుంబాన్ని ఇంతవరకు కృపలో భద్రపరిచారు, మమ్మల్ని అందరినీ కాపాడారు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఈ సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా, కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ మిగిలిన సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీరుండి నడిపించండి, వాక్యం ద్వారా మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడి బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. కూడి ఉన్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో
వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆలోచించుము అని ఒక వాక్యం రాయబడి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి. దేని గురించి ఆలోచించాలట? ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఆలోచించండి. దేనికోసం ఆలోచన చేయాలట? ఇక్కడ ప్రభువు సంతోషపడతాడంట. ఒక విషయంలో ఆయన సంతోషిస్తాడంట. ఏ విషయంలో సంతోషిస్తాడు ఆయన అంటే, బలులు అర్పించడం కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే, ఒకవేళ బలులు అర్పిస్తే పొట్టేళ్లను అర్పించి వాటి క్రొవ్వును దేవునికి అర్పిస్తే ఆయన సంతోషపడడట. ఆయనకి సంతోషం కలగదట. కానీ ఎప్పుడు సంతోషం కలుగుతుందట? ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే మనం గైకొంటామో, ఆయన మాటను ఎప్పుడైతే వింటామో, ఆయన మాటకు ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు ఆయన సంతోషిస్తాడు అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అందరం కూడా ప్రభువును ఆనందపరిచే వారముగా ఉండాలి కదా. మనల్ని బట్టి ప్రభువు సంతోషపడాలి కదా. మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ప్రభువు సంతోషించాలి కదా. హల్లెలూయా. చాలా మంది భక్తులను బట్టి ప్రభువు సంతోషపడ్డాడు, ప్రభువు ఆనందించాడు. ఎప్పుడు ఆనందించాడంటే, ఎందుకోసం ఆనందించాడంటే, మంచి మంచి బలులు అర్పిస్తున్నారని, మంచి క్రొవ్విన దూడలను బలిస్తున్నారని, నేను కోరిందల్లా వారు ఇస్తున్నారని ఆయన సంతోషపడలేదు. కానీ భక్తులు ఆయన చెప్పిన మాట విన్నారు. ఆయన మాటకు వెంటనే లోబడ్డారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు గారు కానీ వీళ్ళు బయలుదేరి యేసుక్రీస్తు మరణించిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళారు? సముద్ర తీరానికి వెళ్ళారు. తిబెరియా అని ఒక సముద్ర తీరానికి ప్రయాణమై వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? చేపలు పట్టడానికి. మరలా చేపలు పట్టడానికి. మరలా మన బ్రతుకు ఇంటికే వచ్చింది, మళ్ళా చేపలు పట్టుకునే బతకాలి. ఇంతవరకు ఏదో ఆశపడ్డాం కానీ ఆశలన్నీ కూడా నీరు గారిపోయాయి. మళ్ళా చేపలు పట్టుకుందామని ఆ సముద్ర తీరానికి వెళ్ళారు. సాయంత్రం వెళ్ళారు. రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వలలో ఒక్క చేప కూడా పడలేదట. రాత్రంతా వలలేశారట. వాళ్ళ తలాంతునంతా ఉపయోగించారట. కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు. ఆ ఉదయకాలమునే నిరాశతో వాళ్ళు ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇక ఇంత ప్రయత్నం చేసి రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప పడలేదు, ఇంకేం చేస్తాంలే అని కొంచెం నిరాశలో వాళ్ళు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒడ్డున నిలవబడ్డారట. ఆమేన్, హల్లెలూయా. పిల్లలారా అని పిలిచాడు. ఏమని పిలిచాడు ఆయనను? పిల్లలారా, పిల్లలారా, ఏమైనా మీ దగ్గర తినడానికి ఉందా అని అడిగారు. హల్లెలూయా. ఏమడిగారు? ఏమైనా మీ దగ్గర తినడానికి ఉందా అని అడిగిన వెంటనే వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాం, ఒక్క చేప కూడా మాకు
పడలేదు. అప్పుడు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, నా మాట విని కుడివైపున వల మీరున్నారు కదా, ఇప్పుడు అక్కడనే కొంచెం కుడివైపున వల వేయండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు వేసి ఉండకపోవచ్చా ఇంతకు ముందు? ఆ మూలన ఈ మూలన, వెనక ముందు, ఆ పక్క ఈ పక్క వలలు వేయకుండానే ఉన్నారా రాత్రంతా? వాళ్ళు వలలు వేశారు. మరలా వచ్చి ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, కుడి ప్రక్కన వల వెయ్యండి. హల్లెలూయా. చేసిన ప్రయత్నమే కదండి, చేసిన ప్రయత్నమే, ముందు వేసిన చోటే అది, వాళ్ళు ప్రయత్నించినటువంటి స్థలమే అది. కానీ ఆ స్థలములో వాళ్ళకి ఏమాత్రమును చేపలు పడలేదు. కానీ అక్కడ ప్రభువారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, ఆ మాట విని వెంటనే కుడివైపున వాళ్ళు వలలు వేశారు. హల్లెలూయా. కుడివైపున వలలు వేసి లాగుదామని ప్రయత్నం చేస్తే చాలా బరువైపోయింది వల. ఆమేన్. కారణం ఏమిటంటారు? బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అక్కడ రాయబడిన మాట ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు దేనిని బట్టి సంతోషపడతాడు? ఏమిస్తే సంతోషపడతాడు? కోట్లు ఇస్తే సంతోషపడతాడా? జంతువులను ఇస్తే సంతోషపడతాడా? మనకున్నటువంటి అన్ని కూడా దేవునికి సమర్పిస్తే సంతోషపడతాడా? దేనిని బట్టి ఆయన సంతోషపడతాడు? బలా నాకు ఇంత డబ్బు ఇచ్చేవాడిని సంతోషపడతాడా? దేనిని బట్టి సంతోషపడతాడు? ఆయన మాట వినుటను బట్టి సంతోషపడతాడట. హల్లెలూయా. ప్రభువు వారికి ఎంత సంతోషం అయి ఉండొచ్చు. నేను చెప్పిన వెంటనే కుడివైపున వెయ్యండి అన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు? అయ్యా మేము రాత్రి కష్టపడ్డాం, అక్కడ కూడా వేసాం, ఏం పడలేదు, మళ్ళీ ఏం చేతి మీకు అలసిపోయినాము అని ఇంకొక మాట మారు చెప్పకుండా వాళ్ళు వెంటనే ఆయన మాటకు లోబడి కుడి ప్రక్కన వల వేశారు. హల్లెలూయా. వల పిగిలిపోయేటంత బరువైపోయిందట వల. ఎన్ని చేపలు పడ్డాయి అంటాం? 153 చేపలు పడ్డాయట. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట, 153 చేపలు పడ్డాయని ఎలా? ఇప్పుడు చేపలు గంపడ పడ్డాయి, వల నిండిపోయింది అని అనొచ్చు కదా. ఎన్ని చేపలు పడ్డాయి అంటున్నారు? 153 చేపలు పడ్డాయి. అంటే వాళ్ళు చేపలన్నీ కూడా, చెప్పండి, చేపలన్నీ ఏం చేశారు? లెక్క పెట్టారు. హల్లెలూయా. లెక్క పెట్టారు గనుక 153 అని చెప్పగలుగుతున్నారు కదా. ఈ రోజున దానిని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఒక్కొక్క చేప ఒక్కొక్క ఆశీర్వాదానికి గుర్తు. హల్లెలూయా. ఒక్క చేప ఒక్క ఆశీర్వాదానికి గుర్తు. అది ఆరోగ్యం కావచ్చు, అది పంట కావచ్చు, ప్రయాణములలో క్షేమం కావచ్చు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కావచ్చు, చదువుల్లో జ్ఞానం కావచ్చు, కుటుంబ దాంపత్య జీవితంలో సంతానం కావచ్చు, తర్వాత పిల్లల ఆశీర్వాదాలు కావచ్చు. ఎన్నో ఆరోగ్యాలు, సంతోషం, సమాధానం, నెమ్మది, దీవెనలు, పంట, అభివృద్ధి, ఇవన్నీ లెక్క పెడితే ఇవన్నీ ఒక్కొక్క ఆశీర్వాదంతో సమానం. హల్లెలూయా. ఎప్పుడు మనం లెక్క పెడతాం? ఎప్పుడన్నా తలస్తామా? దేవా నాకు ఎన్ని మేలులు చేశావు, ఎన్ని అద్భుతాలు చేశావు. ప్రయాణాల్లో కాపుదలు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పంటలో తోడుగా ఉంటున్నావు, కష్టంలో తోడుగా ఉంటున్నావు, అన్నిట్లో నా పిల్లల విషయంలో తోడుగా ఉన్నావు, నా కుటుంబ వ్యవహారంలో తోడుగా ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో తోడుగా ఉన్నావు. అన్ని కౌంట్ చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి మన జీవితాల్లో. అన్ని గుర్తు పెట్టుకుంటే దేవుణ్ణి మర్చిపోతామంటారా? మర్చిపోతామా? మర్చిపోగలమా? దేవుని సన్నిధిని మర్చిపోగలమా? మనము అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం కానీ మర్చిపోతున్నాం. 153 చేపలు పడుతున్నాయి కానీ మర్చిపోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మర్చిపోయే వారముగా కాకుండా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెప్పే వారముగా మనం ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, కుడి ప్రక్కన వల
వేయండి, కుడి ప్రక్కన వేయండి. వెంటనే లోబడ్డారా? లోబడ్డారా లేదంటారా? ఈ రోజున వెంటనే లోబడాలి. దేవుని మాట చెబుతున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వెంటనే లోబడే వారిని ఆయన ఇష్టపడతాడట. లోబడినటువంటి వారిని బట్టి ఆయన సంతోషిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక సందర్భంలో నేను మీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. ఆమేన్. హల్లెలూయా. కానా ఊరిలో యేసు ప్రభువు చేసిన మొదటి సూచక క్రియ ఏమిటి? ఏమండి? మొదటి సూచక క్రియ, యేసుక్రీస్తు పరిచర్య ఆరంభించినప్పుడు మొట్టమొదట చేసిన అద్భుతం ఏంటంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చడమే. హల్లెలూయా. అది మొదటి అద్భుతం. మొదటి స్థానాన్ని దేవుడు దేనికి ఇచ్చాడు? వివాహానికి ఇచ్చాడు కదా. వివాహములో గొప్ప అద్భుతాన్ని చేశాడు కదా. అంటే వారి యొక్క కుటుంబ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. హల్లెలూయా. అక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. అక్కడ ఏమైపోయింది? ఆనాడు ద్రాక్షారసం, ఆనాడు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతస్తులందరూ కూడా ఏం త్రాగుతారు? ద్రాక్షారసాన్ని త్రాగుతారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ద్రాక్షారసాన్ని పుచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. అది అదునుగా తీసుకొని ద్రాక్షారసం అంటే వైనే కదా, తాగాలని తాగేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అది వేరు, ఇది వేరు. అది ఒక పరిశుద్ధతతో కూడిన విందుల్లో అది మర్యాదపూర్వకమైనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పానీయం. హల్లెలూయా. కానీ ఇప్పుడు చేసేదంతా కూడా ఎలాంటిది? స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా లోక సంబంధమైనది, మత్తునిచ్చి మనిషి జీవితాన్ని పాడు చేసేది, ఆరోగ్యాన్ని పాడు చేసేది. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తిమోతికి చెప్పారు, నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం. ఆయన జబ్బును నయము చేయడానికి వాడారు కదా. ఎందుకు వాడారు? ఇప్పుడు తాగేటి జబ్బును నయం చేయడానిక, జబ్బును తీసుకురావడానిక? అది ఆలోచన చేస్తే చాలు మనుషులు. దాని మీద ఎక్కువ తర్కవాదం అక్కర్లేదు. జబ్బును నయం చేయడానికి అప్పుడు వాడారు, ఇప్పుడు జబ్బులు తెచ్చుకోవడానికే వాడుతున్నారు. ఇది ప్రమాదం అని వాడే హెచ్చరిస్తాడు. సరే, అది మనది కాదు కానీ. హల్లెలూయా. ద్రాక్షారసం అయిపోయింది. అందరూ ఏం చేయాలి అని టెన్షన్ పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పనివారు అందరినీ పిలిచి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా అక్కడ రాతి బాణలు ఉన్నాయి కదా, ఒక 6 రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ డ్రమ్ములు ఉన్నాయి కదా, ఆ డ్రమ్ములన్నిటిలో మీరు ఏం చేయండి? నీళ్లు నింపండి. హల్లెలూయా. నీళ్లు నింపి ఏం చేతుమయ్యా? పలచగా అవుతుంది. నీళ్లు ఏం చేతుము? నీళ్లు నింపదుమా? మరొక ప్రశ్న ఉందా అక్కడ? పని వాళ్ళందరూ ఏం చేశారంటే వెంటనే లోబడి ఆ డ్రమ్ముల్లో నీళ్లు నింపేశారు. హల్లెలూయా. నీళ్లు నింపేసినాక ఓం దీం దీం అని మంత్రం తంత్రం అని ఇక అయిపోయింది, ఇప్పుడు అది ద్రాక్షారసంగా అయిపోయింది, తీసుకుని పోండి అన్నాడా? ఏమనలేదు కదా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? అంచుల మట్టుకు వాటిని నింపేశారు. వెంటనే పని చేశారా లేదా? ఈ రోజున ఎవరైతే మాట వింటారో వారిని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఎవరైతే లోబడతారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. లోబడని వారిని దేవుడు ఏమంటున్నాడు? ఆ కింద వచనం చదవండి. ఇందాక మీరు చదివారే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం కదా. హల్లెలూయా. అంటే ఒక మనిషి మాట వినట్లేదు అని అంటే ఏం చేస్తున్నట్టు? తిరుగుబాటు చేస్తున్నట్టు. అంటే మాట వినట్లేదంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు చేసేవాడు దేంతో సమానమట? సోది చెప్పేటోతో సమానమట. హల్లెలూయా. దేంతోటి? అంటే గప్పాలు. సోది చెప్పడం అంటే ఏంటి? మాటలేమో దంపడు ఉంటాయి, పనేమో కొంచెం ఉంటుంది. మాటలు చూస్తేనేమో కోటలు దాటితే అంటారు కదా, మాటలేమో కోటలు దాటితే అంట, పని చూస్తేనేమో అది అంతే ఉంటది, కొంచెమే. సోది చెప్పేటోళ్ళు ఎన్ని మాటలు చెప్తారో. సోది బంద్ చేసుకోవడం వల్ల మాట వినుట
గంపడి మాటలొద్దు, కుప్పల మాటలు అవసరం, పని కనిపించాల. హల్లెలూయా. ఉద్దర మీటింగ్ పెట్టుకొని పని తక్కువ చేస్తే ప్రయోజనం. దేవుడి కొరకు నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, పొడి చేస్తాను, నేను అది చేసేస్తాను, కాల్ చేస్తాను, ఇది చేస్తాను అంటే నీ మాటలు అక్కర్లే, పని చూపి. పని చేయుట ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. లోబడడం వల్ల ఆయన సంతోషపడతాడు. ఆమేన్. మాటలు తక్కువ చేయండి, క్రియారూపకంగా పనిని జరిగించండి. అది దేవుడు కోరుతున్నాడు. దానిని బట్టి ప్రభు సంతోషపడతాడు. చెప్పిన వెంటనే అంచుల మట్టుకు వాళ్ళు నీళ్లు నింపేశారు. అది ద్రాక్షారసంగా మారిందా మారలేదా చూడలేదు. మళ్ళా ప్రభు చెప్పింది ఏంటంటే, నింపి ఇప్పుడు జగ్గుల్లో తీసుకుని పోండి, పనిచేసేయండి అన్నాడు. అంటే తీసుకుని పోతున్నారు అంతే. హల్లెలూయా. వాళ్ళు ఎంత లోబడ్డారంటే, వాళ్ళు ఎంత విధేయత చూపించారంటే, దేవుడు ప్రభువారు చెప్పిన మాట వెంటనే విన్నారు, లోబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనలో ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటకు వెంటనే లోబడే వారిని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. ఆయన చెప్పిన మాట వింటే అన్ని సజావుగానే జరుగుతాయని కూడా చెప్పట్లేదు. ఈ మాట వినాలి మనం. హల్లెలూయా. ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను, అన్ని సఫలమైపోవాలా? అది కరెక్ట్ అంటారా? ఇక ఆయన చెప్పాడు కాబట్టి నేను చేసే పని అంతా కూడా ఏమైపోవాలి? సాఫీగా అయిపోవాలా? హల్లెలూయా. మనం ఒక భక్తుణ్ణి గుర్తు చేసి నేను ముగించేస్తాను. హల్లెలూయా. మొట్టమొదట విశ్వాసులకు తండ్రి అని ఎవరిని గుర్తు చేస్తాం? అబ్రహామును గుర్తు చేస్తాం. అబ్రహాము ఏం చేసేవాడు? బొమ్మలు అమ్ముకునేవాడు. ఒక ప్రాంతంలో ఆయన నివాసం చేస్తున్నాడు. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన జీవితంలో ఏదో ఒక లోటు ఉంది. ఆ లోటుని ఎవరు పూడ్చలేరు. అయితే అలాంటి సమయంలో దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమని? అబ్రామా నీవు లేచి సంతానం దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు హల్లెలూయా. ఎక్కడి దాకా వద్దాం ఇప్పుడు? ఆయన చెప్పిన మాట ఏంటంటే, అబ్రామా, అప్పుడు అబ్రామే కదా, అబ్రహాము కాలేదు కదా. మొట్టమొదట మాట్లాడేటప్పుడు, మొట్టమొదట 12వ అధ్యాయంలో మొట్టమొదట అబ్రహాముతో మాట్లాడాడు. ఏమనంటే, అబ్రామా నీవు లేవు, ఇక్కడ ఉండకు, ఇంకా ఇక్కడ ఉండకు, ఈ ప్రాంతం నీకు సరైంది కాదు. నేనేం చేయాలనుకుంటున్నానంటే, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నిన్ను దీవించాలనుకుంటున్నాను. ఇక్కడే మగ్గిపోయి ఇలాగే కృంగిపోయి ఏడుస్తూ ఉండాలని నాకు ఆశ లేదు. ఇప్పుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఎంతో మందికి దీవెనకరంగా నిన్ను మార్చాలనుకుంటున్నాను. కాబట్టి ఈ బంధువులందరినీ విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. నేను ఏ ప్రాంతం అయితే చూపిస్తానో ఆ ప్రాంతానికి వెళ్ళిపో. ఇదంతా మనకు తెలుసు కదా. హల్లెలూయా. అయ్యో ప్రభు వారు చెప్పారు, ఆయన దేవుడు అంట, నిజమైన దేవుడు, ఆయన గొప్పోడు కాబట్టి, సృష్టిని చేశాడు కాబట్టి ఆయన చెప్పిన మాట ఏం చేయాలి? ఇప్పుడు వినాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట వింటే ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది, ప్రతిఫలం కలుగుతుంది, విజయం అనేది చేకూరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం లేచి ఏం చేశాడు? వినాలి ఈ మాటలు. విన్న మాటలే కానీ మరొకసారి వినండి, చాలా రుచిగా కనిపిస్తాయి. హల్లెలూయా. అబ్రహాం లేచి ఏం చేశాడు? లోతుని వెంట పెట్టుకొని ప్రయాణమై లెఫ్ట్ అంటే లెఫ్ట్కి తిరిగాడు, రైట్ అంటే రైట్కి తిరిగాడు, ఇలా వెళ్ళంటే ఇలా వెళ్ళాడు, అలా వెళ్ళంటే ఎక్కడికి ప్రభువా, ఈ ఊరికి వెళ్ళాలి, ఈ ఎట్లా పోవాలి నాకు తెలియదు, ఏం చేయాలి, అక్కడికి వెళ్ళినాక ఏమైపోద్దో, నాకు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, ఎలాంటి ప్రశ్న ఏమి. దేవుడు దేనిని బట్టి సంతోషపడతాడంటే, ప్రశ్నించకుండా ప్రభు చెప్పిన మాటకు వెంటనే లోబడిన వారిని ఆయన ఇష్టపడతాడు. వారిని బట్టి ఆయన ఏం చేస్తాడు? సంతోషపడతాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు అబ్రహాం వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు అడుగు పెట్టిన స్థలమల్లా ఏం కావాలి ఆయనకు? ఆశీర్వాదం ఉండాలి. ముట్టిందల్లా బంగారం అయిపోవాలి, పట్టిందల్లా బంగారం అయిపోవాలి, అంతే కదా. ఎలాంటి కష్టం ఆయనకు
రాకూడదు. ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట విని వెళ్తున్నాడు కదా. హల్లెలూయా. ఒక్కసారి ఆదికాండంలోనికి రండి, 12వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 12వ అధ్యాయం వచనము 10 వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం బయలుదేరి వెళ్తున్నాడు. ఒక ప్రాంతం వచ్చేసరికి ఏమైందట? ఏమొచ్చిందండి? ఇప్పుడు దేవుడు చెప్పినట్టే వెళ్ళాడా, లేకపోతే ఆయన సొంతంగా వెళ్ళాడా? దేవుడు చెప్పినట్టే వెళ్ళాడు కదా. వెళ్ళినాక ఆయనకేం కావాలా? సమృద్ధి ఉండాలి కదా. వెళ్ళిన చోటనల్లా సమృద్ధి ఉండాలి కదా. కానీ ఏం కలిగింది? కరువు వచ్చిందట. హల్లెలూయా. ఆయనున్న స్థలంలో కరువు రాకూడదుగా? రావచ్చంటారా? మీరు చెప్పాలి. ఎవరి మాటను బట్టి వెళ్తున్నాడు? ఆయన మాటను బట్టి వెళ్తే నష్టం కాకూడదు కదా, కరువు రాకూడదు కదా. కరువు వచ్చేసిందట. ఇప్పుడు ఎవరిని నిందించాలి ఆయన? మరి కరువు ఉన్న స్థలంలోనికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు అనాలిగా, అంతేనండి? కరువు ఉన్న స్థలంలోనికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎలా వెళ్ళాలి ప్రభు అని కూడా అడగలేదు కదా నేను. తీసుకొచ్చినాడు ఎవరు? నీవే కదా. మరి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? కరువు ఉన్న స్థలంలోనికి. కొన్నిసార్లు మన ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలగొచ్చు. హల్లెలూయా. సాఫీగానే దేవుని మార్గంలోనే వెళ్తున్నానని, దేవుడే అన్ని చూసుకుంటాడని, నాకేం కష్టం రాదని భావించకండి. మనం దేవుని మార్గంలోనే నడుస్తున్నాం, ఆయన చెప్పినట్టుగానే వెళ్తున్నాం. కానీ మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా మనకు ఎదురవ్వక తప్పదు. హల్లెలూయా. కానీ మనల్ని దేవుడు విడిచిపెట్టి నాశనం చేసేవాడు మాత్రం కాడు. ఆమేన్. హల్లెలూయా. అలా అని అబ్రహాం ప్రశ్నించలేదు. ఎందుకు తీసుకొచ్చావు ప్రభు? కరువు ఉంది ఇక్కడ, ఈ ఊరు ఎందుకు తీసుకొచ్చావు అనడానికి వీలు. అలాంటి స్థలములో కూడా ప్రభువు నిన్ను దీవించే దేవుడు. ఆమేన్. అలా నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆయన చెప్పిన మాట విని మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కొన్ని దాటుకుంటూ వెళ్ళక తప్పదు, కొన్ని అనుభవించుకుంటూ వెళ్ళక తప్పదు. హల్లెలూయా. కరువు వచ్చింది కదా. ఈ కరువు తప్పించుకోవాలంటే ఐగుప్తు వెళ్దామని, కరువు తప్పించుకోవడం కోసం అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. ఆమేన్. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఫరో రాజు భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు. తప్పుగా అనుకోకండి. హల్లెలూయా. ఏం చేయబడింది? ఏం జరిగింది అక్కడ? ఫస్టే మొట్టమొదటనే ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా. ఇదేం పరిస్థితి, ఇదేం బాధ, ఇన్ని కష్టాలు అనుభవించుకుంటూ నేను ముందుకు వెళ్ళడం ఏంటి? పోనీ దేవుడేమన్నా పక్క నుండి ధైర్యపరుస్తున్నాడా అని ఏమన్నా ఆలోచన చేశాడు అబ్రహాం. ఇప్పుడు ఏమైందండి? అబ్రహాం యొక్క భార్య అయినటువంటి శారాయిని ఫరో రాజు ఎత్తుకెళ్ళిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే, అతనికి భార్యగా చేసుకోవడం కోసం తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే, ఊహించుకుంటే ఎలా ఉండొచ్చు అంటారు? ఊహించుకుంటే దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తుంటే, ఆయన చెప్పినట్టుగా విని ముందుకు వెళ్తుంటే అక్కడ కరువు వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ప్రేమగా చూసుకుంటున్నా. ముందే తల్లి లేదు అతనికి, ప్రయాణంలో తండ్రి అన్ని పోయి బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? ఒంటరివాడు అయిపోయాడు కదండి. హల్లెలూయా. ఒంటరివాడు అయిపోయాడు. భార్య ఎక్కడుంది? ప్రభు కృప చేత, ప్రభు భయము చేత ఆమెనెవ్వరు కూడా తాకలేదు. దేవుడు వారికి దర్శనమిచ్చి మాట్లాడాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు అబ్రహాము జీవితంలో ఎదురవుతున్నాయనంటే, అబ్రహాముకు అనేక అనుభవాలను దేవుడు
నేర్పిస్తా ఉన్నాడు, ఎన్నో అనుభూతులను నేర్పిస్తున్నాడు, ఎన్నో కష్టాలు క్లిష్ట పరిస్థితులను ఆయనకు ఎదురుగా పెట్టాడు. కరువును రుచి చూపిస్తున్నాడు, సమస్యను రుచి చూపిస్తున్నాడు. ప్రతి మార్గంలో అబ్రహాము ప్రయాణమై వెళ్ళిన చోటల్లా అబ్రహాం మంచిగున్నది, ఏ బాధ లేకుండా బంద్ లేకుండా ఉన్నది, అందుకే మంచిగా అభివృద్ధి చెందాడు అనడానికి వీలు. అతడు అనుభవించాడు, అతను బాధపడినవి అనుభవించాడు. ఇది యాత్ర. ఈ ప్రయాణంలో మనం అనుభవించక తప్పదు, మనం అనుభవించుకుంటూనే వెళ్ళాలి. కొన్ని పరిస్థితుల గుండా ప్రయాణం చేసుకుంటూనే వెళ్ళాలి. అదేంటి ప్రభువా, నీవే వెళ్ళమన్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టే ప్రయాణం చేస్తున్నాను కదా, నీవు చెప్పినట్టే వస్తున్నాను కదా, మళ్ళా ఇదేంటి అనడానికి, ప్రశ్నించడానికి వీలు. అయ్యో భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు ప్రభువా, ఏం చేయాలి ప్రభువా, నేర్చుకుంటూ కూర్చున్నాడా? ఈ మాత్రమును దేవుని మీదున్న విశ్వాసాన్ని అతడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆరంభంలోనే ఇలా ఉందంటే ముందుకు వెళ్తే ఇంకేం పరిస్థితి వస్తుందో, ఇదంతా నాకెందుకు అని వెనుతిరిగాడా? ఒక మాట చెబుతున్నాను, దేవుడు ఒక మంచి పనికి నిన్ను ముందుకు నడిపిస్తున్నాడా, అందులో కూడా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి, ఏది అడ్డం రాకుండా సాఫీగా వెళ్ళిపోవాలని ఎప్పుడు తలంచడానికి వీల్లేదు, అది జరగదు కూడా. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఆరంభంలోనే, పిలిచిన వెంటనే జరుగుతున్నాయి ఇవి. కొన్ని రోజులు ప్రయాణం చేసిన వెంటనే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అబ్రహాము మాత్రం ఆయన చెప్పిందే చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరిని బట్టి సంతోషపడతాడంటారు దేవుడు? బలులు అర్పించుట ద్వారా సంతోషం కలుగుతుందా? నీవు కోట్లు ఇవ్వడం ద్వారా సంతోషం కలుగుతుందా? ఎందును బట్టి సంతోషం కలుగుతుంది? మాటకు లోబడి మాటను వినడము ద్వారా ఆయన సంతోషిస్తాడట. హల్లెలూయా. అంతకు మించిన సంతోషం నాకు ఇంకొకటి లేదు. పత్రికలో, యోహాను పత్రికలు అంటాడు కదా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము, అంతకు మించి పెద్ద సంతోషం ఏం లేదు. నా పిల్లలు మంచి మార్గంలో నడుస్తున్నారు, నా మాట విని బ్రతుకుతున్నారు, కష్టాలైనా ఇబ్బందులైన ఆయాసమైన మంచి మార్గంలో నడుస్తున్నారు అని వినడం కంటే ఆయనకి ఎక్కువైన సంతోషం పడతాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారికి చెప్పిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాడు, ఎలాంటి మార్గంలోనైనా ప్రయాణం చేస్తాడు. ఈ రోజున ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆయన చెప్పింది మనం చెయ్యాలి, ఆయన వెళ్ళమన్న మార్గంలో మనం నడవాల, ఆయన ఇష్టం చొప్పున ముందుకు ప్రయాణం చెయ్యాలి. చేసేటప్పుడు కొన్ని ఎదురవుతాయి. ఆయన చెప్పాడు కదా అని అన్ని సజావుగా సాగవు. ఈ జీవిత ప్రయాణంలో అన్ని అనుభవించుకుంటూ వెళ్ళాలి. ప్రతి అనుభవంలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అనేక అనుభవాలు మనం నేర్చుకుంటాం, అనేక రుచులు గుండా ప్రయాణం చేస్తాం, అనేక అనుభవాలు మనం నేర్చుకుంటాం, అనుభవిస్తాం, నాటుదేరిపోతాం. హల్లెలూయా. ఏమైపోతాం అంటారు? నాటుదేరిపోయి బలవంతులుగా మార్చబడతాం. ఆమేన్. ప్రభు అలాంటి మార్గంలో మనల్ని నడిపించును గాక. ఏ పరిస్థితిలోనైనాను ప్రభువు చూపించిన మార్గంలో నడుచుదుము గాక. ఓపికతో ఎదుట ఉన్నటువంటి గమ్యాన్ని చేరుకుందుము గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం నాయనా. ఈ రోజున మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరి హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. దీవెనకరంగా మార్చండి నాయనా, ఆశీర్వాదకరంగా మార్చు నాయనా. ప్రభువా, కుడివైపున వల వేయండి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడకుండా వల వేశారు. 153 చేపలు పడ్డాయి, సమృద్ధితో నింపబడ్డారు. తండ్రి, మీరు ఈ బాణలు నీళ్లతో నింపేయండి అన్నారు, వాళ్ళు అంచుల మట్టుకు నింపేశారు. ఎలాంటి ప్రశ్న వేయలేదు ప్రభువా. ఈ రోజున బలులు అర్పించుటను బట్టి నేను సంతోషపడేవాడిని కాదు, మాటను బట్టి సంతోషపడతానని మీరు మాట్లాడారు. దేవా, మేము ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాం,
నీ మాటకు లోబడుటకు మాకు నేర్పించు నాయనా. నీ మాటకు విధేయత చూపించుటకు నేర్పించు తండ్రి. అబ్రహాము జీవితంలో, అతని జీవితంలో వ్యక్తిగతమైన సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ నాయన, భారమైనటువంటి జీవితం అతనికి ఉన్నప్పటికీ నాయన, సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నాడు, ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నాడు. నీ మాటకు లోబడి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ప్రభువా. దేవా, అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయి, అలాంటి లోబడే తత్వాన్ని మాకు దయచేయి నాయన. ఏ పరిస్థితినైనా తగ్గించుకొని ప్రభువా నీ మార్గములో నడుచుటకు మాకు నేర్పించి బలపరచండి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. నీ మాటకు లోబడుటకు నేర్పించండి. నీ మాటకు విధేయత చూపించుటకు నేర్పించండి. నీ మాటకు ప్రభువా మేము గౌరవం ఇచ్చినట్లుగా మాకు నేర్పించండి. తండ్రి స్తోత్రం. నీ మాట విలువైంది, నీ మాట బలమైంది, నీ మాట శక్తివంతమైంది, నీ మాట పరలోకానికి చేరుస్తుంది. అలాంటి నీ మాటను అయ్యా చక్కగా మేము గ్రహించినట్లుగా మాకు నేర్పించి ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయనా. శాంతయ్య నాయన కూడా నీ సన్నిధికి నడిపించండి, నీ మాట వినుటకు నేర్పించండి. రమేష్ను నీ మాట వినుటకు నేర్పించండి, నీ సన్నిధికి నడిపించండి. ప్రభువా అయ్యా శ్యామలమ్మ గారిని బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, రక్షణలో స్థిరపరచండి. సుమలత సిస్టర్ని బలపరచండి, నీ సన్నిధిలో నడిపించండి. అయ్యా ఇచ్చిన కుమార్తె సానికను దీవించండి, ఆశీర్వదించండి, మంచి జ్ఞానం దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే యేసేపు నాయనను బలపరచండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి పనిని దీవించండి, అమ్మను దీవించండి, బలపరచండి, ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రవీణ్, జయశీల, జయశ్రీ, అలాగే వారికి ఇచ్చిన కుమార్తె కొరకై నీకు స్తోత్రం. బిడ్డను దీవించండి, బలపరచండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీ కుమారుడు కూడా నీ సన్నిధిలో అభివృద్ధి చెందే భాగ్యం కలిగించండి. ఈ కుటుంబాన్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ చిత్తమంతయు ఈ కుటుంబం పట్ల నెరవేర్చండి, కుటుంబాన్ని దీవించండి, సమాధానముతో నింపండి. ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, దీవించి బలపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ పరచబడును గాక, ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేకాక ఉండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, వల్ల మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, నెమ్మది ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంఘమునకు, అలాగే శాంతైన వారి కుటుంబానికి, యేసపునైన వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.